హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ వంకాయ పచ్చిమిర్చి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఎంతో స్పైసీగా ఉంటుంది. వంకాయ ముక్కల్ని ఒక పావు కిలో తీసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇది మనకి తేలిగ్గా ఈజీగా సింపుల్గా అయిపోయే కర్రీ. పసుపు చిటికెడు తీసుకోండి. ఆయిల్ ఒక 4 స్పూన్లు, కొత్తిమీర చిన్న కప్పు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 10-15 తీసుకొని ఇలా తొడుమలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చి ఒక 2-3 తీసుకోండి. జీలకర్ర ఆవాలు ఒక స్పూను, మామూలుగా సపరేట్గా జీలకర్ర కొద్ది తీసుకోండి. ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా తీసుకోండి. ఉల్లిపాయలు ఒక 2 సన్నగా తరిగి పెట్టుకోండి. వెల్లుల్లిపాయ 1 తీసుకోండి. ముందుగా మనం మిక్సీ బౌల్ తీసుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మిక్సీలో, అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని దీంట్లోనే మనం కొద్దిగా జీలకర్ర అలాగే ఉప్పు వేసుకొని కొద్దిగా మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఒక కళాయి, దాంట్లో వేడి చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసి దీంట్లోనే మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసి ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ మీద ఉంచండి. ఆ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకొని దీంట్లోనే మనం వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఇప్పుడు మనకి ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి. ఈ వంకాయ ముక్కలన్నీ కూడా మెత్తబడాలి. ఇంకా మనకి ఇవి గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని, మనం ఇందాక కొద్దిగా పచ్చిమిర్చిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోవాలి ఉప్పు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కొద్దిగా మనం కచ్చపచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయ ముక్కలు ఆవిరికి ఉడికిపోయాయి. దీంట్లోనే మనం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని ఈ వంకాయ ముక్కలన్నిటికీ పట్టే వరకు మనం దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వంకాయలకి పట్టడం వల్ల మంచి ఫ్లేవర్తోని మంచి టేస్టీ కర్రీ మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మూత తీసేస్తే ఇప్పుడు మనకి వంకాయ ముక్కలు కూడా దగ్గర పడ్డాయి, చక్కగా ఉడికిపోయాయి కూడా. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా మనం ఈ స్టవ్ బంద్ చేసుకొని దీంట్లోనే మనం చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి వంకాయ కర్రీ మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.